చంపాపేట్ శ్రీ త్రివేణి స్కూల్లో ఐఈఓఎఫ్ నిర్వహించారు. గ్లోబల్ ఇంగ్లీష్ ఒలింపియాడ్ లెవెల్ 2లో దేశవ్యాప్తంగా పాల్గొన్న 3000 మంది విద్యార్థులలో జాతీయ టాపర్గా మిస్ అదితి నిలవేడ్ని ఘనంగా సన్మానించారు. ఆంగ్ల భాషపై అసాధారణ పట్టు, అత్యుత్తమ విద్యా ప్రతిభను ప్రదర్శించిన అదితి ప్రాథమిక దశలోనే విశిష్ట ప్రతిభ కనబరించి ప్రతిష్టాత్మకమైన ఈ ఒలింపియాడ్ జాతీయ స్థాయికి అర్హత సాధించింది. ఆమె అత్యున్నత ప్రతిభకు గుర్తింపుగా 40,000 నగదు బహుమతితో పాటు జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. ఈ నగదు బహుమతిని ఐఓఎఫ్ చీఫ్ శ్రీ సురేష్ అందజేశారు. త్రివేణి స్కూల్ సిబ్బంది అదితిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆమె భవిష్యత్ విద్యా ప్రయాణంలో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నేను 10వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు మా శ్రీ త్రివేణి పాఠశాలలో ఒక ఎలక్షన్ అనే కార్యక్రమం ద్వారా మేము స్టూడెంట్ క్యాబినెట్గా ఎన్నికయ్యాము. నేను హెడ్ గర్ల్గా ఎన్నికయ్యాను. మా స్కూల్ ఇలాంటి ఎన్నో అవకాశాలు ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను గత 11 సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో చదువుతున్నాను. ఈ చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లో ఉండడం వల్ల నా స్కిల్స్ అన్నీ ఇలానే డెవలప్ అయ్యాయి. అన్ని యాక్టివిటీస్లలో పార్టిసిపేట్ అవ్వడము మరియు వాళ్ళ సహకారం, అందరు టీచర్స్ యొక్క సహకారం వల్ల ఈ స్టేజ్ వరకు వచ్చాను. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరు విద్యార్థులలో వారి యొక్క నాయకత్వ లక్షణాలను పెంపొందాలని మా పాఠశాల ఇలాంటి కార్యక్రమాలు. Virat from 10th grade, elected as school head boy, and previous year I elected as school sports vice captain. I would like to thank our management for giving their constant support and the parents for their encouragement. So not only about sports and education, our school were looking for the grade and they are supporting every extracurricular activities. And I'm proud to be a Tiveni school student for getting this opportunity at school level. And it's my great pleasure for getting this all love and affection from the school. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలని పెంపొందించాలనే ఉద్దేశంతో మేము వారికి ఇలాంటి కార్యక్రమం కండక్ట్ చేస్తూ ఉంటాము. ఈరోజు సుమారు 16 స్టూడెంట్స్ డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా స్కూల్ క్యాబినెట్కి ఎలెక్ట్ అయ్యారు. వాళ్ళల్లో ఇక్కడ స్కూల్ హెడ్ బాయ్ విరాట్, స్కూల్ హెడ్ గర్ల్ అక్షిత, స్కూల్ స్పోర్ట్స్ కెప్టెన్ చరణ్, వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచే వాళ్ళు కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ స్కూల్లో వీళ్ళు గుర్తింపు పొందారు. అందుకే ఏంటంటే డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఈ దాదాపుగా 800 స్టూడెంట్స్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు.